ఇది మెదక్ చర్చ్ అనేది ఇంపార్టెంట్ చర్చ్ మనకు తెలుసు. ఏషియాలో నెంబర్ 1 చర్చ్, పెద్ద చర్చ్ ఇది. దీనికి సంబంధించి ఇది లాస్ట్ ఇయర్ 100 డేస్ పూర్తి చేసుకున్నది. లాస్ట్ ఇయర్ కూడా మన గౌరవనీయ సీఎం గారు కూడా వచ్చిపోయారు. ఇది 101 సంవత్సరము. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మన రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇందుకు సంబంధించి నేను నాతో పాటు అడిషనల్ ఎస్పీ, 4 డిఎస్పీస్, అలాగే 10 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, అలాగే 500 మంది సిబ్బంది మన జిల్లా కాకుండా పక్క జిల్లాల సిద్దిపేట కానీ, అలాగే కామారెడ్డి, నిజామాబాద్ నుంచి కూడా ఫోర్స్ వచ్చింది. అందరం కలిసి బందోబస్తు ఏర్పాటు చేసాం. ఎటువంటి సంఘటన జరగకుండా ముఖ్యంగా క్యూ లైన్ మెయింటెనెన్స్ కానీ, లేకపోతే ఇన్సైడ్ చర్చ్ కానీ, లేకపోతే అవుట్ సైడ్ పార్కింగ్ కానీ, ట్రాఫిక్ కానీ అన్ని కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా సరిగ్గా అందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది కాకుండా మనం చూసుకోవడం జరుగుతుంది. అంటే వారం రోజుల పాటు ఇప్పుడు జనవరి 1 వరకు కూడా సెలబ్రేషన్ జరుగుతాయి కాబట్టి రాత్రి సమయంలో ఎటువంటి గస్తీ నిలబెట్టే అవకాశం ఉంది, ఏం చెప్తారు సార్? అవును, ఇప్పుడు క్రిస్మస్ అవుతుంది. క్రిస్మస్ తర్వాత కూడా మనకు 31st నైట్ న్యూ ఇయర్ వేడుకలు వస్తాయి. దాని గురించి అందరూ చెప్పేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అలో చేసి లేదు. దానికి సంబంధించి మనం 8 o'clock నుంచి ఈవినింగ్ 8 PM నుంచి మనం డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి పూర్తిగా టీంలన్నీ కూడా రోడ్ల మీద ఉంటాయి. అన్ని చోట్ల కూడా వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తారు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారు. సో ఎలాంటి లేకపోతే 2 వీలర్ మీద రైడ్స్ కానీ, లేకపోతే ఇట్లాంటి పోటీలు పెట్టుకొని చేయడం అట్లా అనుమతించాం. ప్రత్యేకంగా వీటి కోసం సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ గమనించాలని కోరుతున్నాం. ఇప్పుడు చూస్తున్నాం డ్రగ్స్ మహమ్మారిని పాలదూరాలే నిర్మూలించాలని ప్రధానంగా పోలీసులు ఒక చైతన్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటువంటి సెలబ్రేషన్లో ఇటువంటి డ్రగ్స్ మహమ్మారిని కాపాడాలని చెప్పి ఇటువంటి వారు వినూత్న ఆలోచనతో ఒక ప్రభుత్వ టీచర్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. వీరి విషయంలో ఏం చెప్తారు, డ్రగ్స్ బారిన పడే వారికి ఏం చెప్తారు సార్? సో ఇతను మన సూర్యాపేట జిల్లాకు చెందిన టీచర్. తన స్నేహితుడు చనిపోయారట డ్రగ్స్ బాధించబడి, అందుకని ప్రచారం చేయాలని చెప్పి చేస్తున్నారు. ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్లేస్ కానీ ఎక్కడ గ్యాదరింగ్ ఉన్న ప్లేస్ చేస్తున్నారు. మంచి కార్యక్రమం చేస్తున్నారు. మనం కూడా డ్రగ్స్ నిర్మూలన కోసం మనం కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అవగాహన కల్పించడం కానీ, లేకపోతే కేసులు పెట్టడం కానీ అన్ని చేస్తున్నాము. రాను మనం చేసే చర్యల వల్ల డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా చేయడానికి మెదక్ కోసం మనం ముందుకు పోతున్నాం.